దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నారు. నేడు పరిచర్యలు విస్తారంగా జరుగుతున్నాయి. ఎన్నో సభలు, ఎన్ని మీటింగ్స్, కూటాలు, ఉజ్జీవ కూటాలు, సువార్త సభలు, ఇలా ఎన్నో భీకరముగా దేవుని యొక్క కార్యం, దేవుని పని జరుగుతుంది. అందును బట్టి ప్రభుకి ఎంతో మహిమ కలుగునుగాక. అయితే కొందరు బలహీనమైన సేవకులు తమ ప్రాంతాల్లో సువార్తను ఏర్పరచుకుని, లేదా 2 రోజులను 3 రోజులను సభలు ఏర్పరచుకుని, వారికి ఇచ్చినటువంటి ఆ కానుకలు, విశ్వాసులు ఇచ్చేటువంటి ఆ కానుకల్లో లేదా ఎక్కడో అప్పు చేసో 1 రోజు 2 రోజులో సువార్త సభలు ఏర్పరచుకుని తమ గ్రామం రక్షించబడాలి, దీవించబడాలని పేదలైన సేవకులు కూడా చాలామంది సువార్త ప్రకటించితే కనీసం ఆ మాటల ద్వారా అయినా ఒకడైనా ఏదైనా రక్షించబడుతున్నటువంటి ఆలోచనతోటి చాలామంది సభలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ సభలకు ప్రసంగికులుగా పిలుస్తూ ఉంటారు. ముఖ్య ప్రసంగికులని లేదా వాక్యోపదేశకులని కొందరిని పిలుస్తూ ఉంటారు. కొందరిని ఉపదేశం తెలిసిన వారిని, కొందరు బాగా దేవుని యొక్క గ్రంథాన్ని అనుభవం కలిగిన వారిని, వాక్యాన్ని బాగా వివరించగలిగిన వారిని ఏం చేస్తారంటే ప్రసంగికులుగా పిలుస్తూ ఉంటారు. మంచిదే. అయితే నేడు ముఖ్య ప్రసంగికులుగా లేదా వాక్యోపదేశకులుగా సభలకు వెళ్తున్నటువంటి ఈ సేవకులు దయచేసి మీరు గమనించాలి. ఏమని గమనించాలి అనంటే, వాక్యంలో 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం 17వ వచనం, బావుగా పాలన చేయ పెద్దలను, విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాతులుగా ఎంచవలను. ఇందుకు నూర్చెడి దిమ్మూతికి చెక్కు వేయవద్దు అని లేఖనం చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతానికి పాత్రుడు. ఈ రోజున పిలువబడుతున్నటువంటి ముఖ్య ఉపదేశకులు చాలామంది ఎంతో భారం కలిగి పిలవటమే ధన్యతగా భావించి, ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు, ఎందుకంటే మరొక సేవకుడు మనల్ని ఆహ్వానించాడంటే అదేమి చిన్న విషయం కాదు, చాలా గొప్పది. దేవుడు కృప చూపితేనే అక్కడికి మనం ఆహ్వానించబడతాం, ఎంతో ధన్యత. అయితే అలాంటి సేవకులు పిలిచినప్పుడు ఎంతో ధన్యతగా భావించి, ఇక్కడ దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతును ఉపయోగించాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలి, ప్రతి ఒక్కరిని పరలోకానికి సిద్ధపరచాలనేటువంటి ఆశతో నేను పెడుతున్నట్లుగా అక్కడ అది నా సేవ, అది నాకు అప్పగించినటువంటి పరిచర్యగా నా సహోదరుడు పిలిచాడు అనేటువంటి నమ్మకంతో, బాధ్యతతో అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజున మరొక గుంపు ఎవరంటే, వారిని పిలుస్తారు కార్డినల్ స్పీకర్లని, గెస్ట్ స్పీకర్స్ అని, రెబల్ స్పీకర్స్ అని, యంగ్ అండ్ డైనమిక్ అని, ఇలాగా చాలామంది స్పీకర్లుగా పిలువబడుతూ ఉంటారు. ఆ స్పీకర్లుగా పిలువబడుతున్న వారు ఫ్లెక్సీ సరిగ్గా లేకపోతే వాళ్ళు నొచ్చుకుంటారు. అలాగే పాంపులెంట్లు పేరు సరిగ్గా లేకపోతే బాధపడిపోతూ ఉంటారు. అలాగే వారు ఫోటో సైజు కానీ చిన్నదయిందనుకోండి, వాళ్ళు ఇంకా అక్కడి నుంచి మీటింగ్స్కి వెనక్కి వెళ్ళిపోవటమో, లేకపోతే ఇది కౌంటర్ వేయటమో, లేకపోతే అక్కడ సరిగ్గా వాకింగ్ చెప్పకపోవటమో, ఇలాంటి మరి కొన్ని తప్పిదాలు చేసి చాలామంది నిరుత్సాహపరుస్తూ ఉంటారు. ఈసారి ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ఎక్కువ శాతం నేడు సేవకులు పిలువబడుతున్నటువంటి ముఖ్య ప్రసంగికులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఎంతటి దౌర్భాగ్యంగా ఉన్నారంటే, నిజంగా అలాంటి వారిని పిలవకపోవడమే మనకు చాలా ఆశీర్వాదం. అలాంటి చీడపురుగు లాంటి వారిని, నిజంగా ఈగో ప్రాబ్లం ఉన్నవారిని, పేరు సరిగ్గా వేయలేదని, పాంప్లెంట్లో ఫోటో వేయలేదని, ఫ్లెక్స్ సరిగా పెట్టలేదని, లేకపోతే వారిని ఆహ్వానించేటప్పుడు రెవరెంట్, డాక్టర్, బిషప్, ఇలాంటి పోప్, ఇలాంటి పేర్లు పెట్టి పిలవలేదని నొచ్చుకునే సేవకులు వచ్చి దెయ్యం ఆత్మతో అక్కడ సంఘాన్ని పాడు చేసే కంటే, నిజంగానండి దేవుని సువార్త తెలిసినటువంటి సేవకులు, సత్యం తెలిసిన సేవకులు, చిన్న పరిచర్య చేస్తున్న వాళ్ళలో బలమైన ఉపదేశాన్ని అందించే వారు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని పిలిస్తే అక్కడ న్యాయం జరుగుద్ది. వారిని పిలిచి నీకు తోచిన కానుక ఇచ్చిన వారు సర్దుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వారికి నీకు తోచినటువంటి ఆహారం పెడితే వారు అక్కడి నుంచి అది తినేసి భుజించేసి వెళ్ళిపోతూ ఉంటారు. వారికి నీకు ఇచ్చినటువంటి ఏదో చిన్న రూము, చిన్న గది ఇచ్చిన, లేదా చిన్న అరుగు మీద కూర్చోబెట్టిన సర్దుకుని వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే ఈ రోజున సేవకులు, మరి బడా సేవకులు అన్నవారు, మరి ప్రొఫిట్ అని పిలువబడుతున్నటువంటి వాళ్ళు, ముఖ్యోపదేశకులు, వీళ్ళకి ఏసీ రూము కావాలి. ఏసీ రూమ్ లేకపోతే అయ్యగారు అక్కడ చాలా ఇబ్బంది పడిపోతాడు.
అలాగే కొందరట ఒక నైట్కి 20,000, 10,000, 30,000 ఛార్జ్ చేస్తున్నారంట. ఇలా ఛార్జ్ ఎవరు చేస్తారు? ఉదాహరణకి ఒక వేశ్య ఉందనుకోండి, ఒక వ్యభిచార స్త్రీ ఉందనుకోండి, ఒక నైట్కి నాకు 1,000 అని, ఒక నైట్కు 3,000 అని బేరాన్ని కుదుర్చుకుంటారు. ఒకవేళ బేరం కుదరకపోయిందనుకోండి, నేను నీతో సంగీతం చేయను అని చెప్పి ఆమె నొచ్చుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. మరి నేడు ఈ డిమాండ్ చేస్తున్నటువంటి సేవకులు కూడా వేశ్య లాంటి వారే కదండి. నిజంగానే ఈ మాట అన్నందుకు దయచేసి ఎవరు నొచ్చుకోవద్దు. ఇలాంటి దౌర్భాగ్య స్థితులు ఏ సేవకుడైనా ఉంటే మీరు మారు మనసు పొందండి, లేదా దేవుడు మిమ్మల్ని తీసి అవతల పడేస్తూ ఉంటాడు. మీరేమీ పెద్ద గొప్ప వాళ్ళు ఏమీ కాదు, నిజంగా మిమ్మల్ని పిలవటమే ఎక్కువ. దేవుడు మీకు అవకాశం ఇచ్చి అక్కడ సువార్తను ప్రకటించడానికి దేవుడు ఒక సేవకుని ప్రేరేపించి మిమ్మల్ని పిలిస్తే మీరు అక్కడ జీవబుడమ్మని ప్రదర్శిస్తున్నా ఉన్నారు. కొందరైతే 5,000 అడ్వాన్స్ వేయించుకుని టికెట్లు బుక్ చేయించుకుని, లేదా కొందరైతే అడ్వాన్స్ ఇవ్వకపోతే మరి మిగతా సగం మీటింగ్ అయిన తర్వాత ఇవ్వాలనుకుని ఒప్పందాలు. మళ్ళీ వీళ్ళకి పిఏలు ఉంటారు మాట, వాళ్ళ కిందన మరొక పని మనిషి ఉంటాడు, వాడు పోనెత్తుతాడు, ఈయన మాట్లాడు. డీడలు రాసుకునేవాడు ఒకడు, సూట్ కేసు పెట్టుకునేవాడు ఒకడు, వాటర్ బాటిల్ పెట్టుకునేవాడు ఒకడు. ఎంతటి దౌర్భాగ్యం బడా చేస్తున్నారంటే వీళ్ళని చివరికి దేవుడు లూసిఫర్ని తోసినట్టు తోసేస్తాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క సేవకుడు అతడు వ్యవసాయం చేయడానికి వచ్చాడు, వ్యాపారం చేయటానికి కాదు, డంబంగా ప్రవర్తించడానికి కాదు. నీకు బాడీ గార్డ్స్ నిన్ను కలవాలంటే నిజంగా 10 రోజులు, నిజంగా సీఎంను కలవచ్చేమో కానీ ఒక సేవకుని కలవడానికి కూడా 10 రోజులు పడుతుంది. నీతో భోజనం చేయాలంటే 10,000, నీతో ఫోటో తీసుకోవాలంటే 10,000. కాబట్టి నువ్వు త్వరలో గంటి వేయబడతావు. ఎందుకంటే నువ్వు దేవుడు వాడుకుంటున్నాడని చెప్పుకుంటున్నావు కానీ వాస్తవానికి నిన్ను లూసిఫర్ ఆవరించింది. అందుకే నీలో గర్వం వచ్చింది. సామాన్యమైనటువంటి జనాలు నిన్ను కలవలేరు, సామాన్యమైనటువంటి సేవకులు నిన్ను స్పీకర్లుగా పిలవలేరు. అయినా నువ్వు వెళ్ళవు. నువ్వు ఒక మీటింగ్స్కి వెళ్ళాలంటే 1000 మంది ఉంటారా, 2,000 మంది ఉంటారా అనేటువంటి ఆలోచనతో ఉంటావు. ఒకప్పుడు నీ వద్దకు 10 మంది వచ్చేవారు, అప్పుడు నమ్మకంగా సేవ చేసావు. ఇప్పుడు నీ దగ్గరికి 1000 మంది వచ్చేస్తున్నారు. కానీ ఏదైనా ఒక సభకు వెళ్ళాలంటే తప్పకుండా అక్కడ 1000 మంది ఉంటేనే వాక్యం చెప్తాను అంటున్నావు. కాబట్టి నీలాంటి చీడపురుగు ఆత్మతో ఉన్నటువంటి వారిని, లూసిఫర్ ఆత్మతో ఉన్నవారిని దేవుడు త్వరలో గెంటివేయబోతున్నాడు. దేవుని ఉపదేశం తెలిసిన వారిని దేవుడు లేపబోతున్నాడు, అందులో సందేహం లేదు. కానీ ఈ రోజుల్లో చాలామంది సత్యాన్ని ఉన్నతంగా బోధించే వారిని మరుగు చేస్తూ ఉన్నారు. ఉపదేశాన్ని తెలిసిన వారిని, వాక్యం తెలిసిన వారిని మరుగు చేస్తున్నారు. జక్కే కథల్ని, మార్తమ్మ కథల్ని, సైన్స్ అని లేనిపోని పనికి మళ్ళీ పెట్ట కథలను పట్టుకొచ్చే వారిని మాత్రం హైలైట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజున సినీ ఫీల్డ్తో కూడినటువంటి వారు సాక్ష్యము, టెస్టిమోనీ, అద్భుత సాక్ష్యమని పెట్టుకుని వస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా హైలైట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మినరల్ వాటర్, జనరల్ వాటర్ అని చెప్పి వారికి ఇంతని, కానుక ఇంత అని చెప్పి డిమాండ్ చేసుకుంటూ వారినే వాడుకుంటున్నారు తప్ప నిజంగా సత్యాన్ని అపోస్తలుల కాలంలో ప్రకటించే సేవకులు కూడా ఈ రోజుల్లో ఉన్నారు, వారిని మరుగు చేస్తూ ఉన్నారు. కాబట్టి నేడు మరి ఈ ముఖ్యోపదేశకులుగా పిలువబడుతున్నటువంటి వారిని గుర్తించండి. ఇలాంటి దురాత్మతో నింపబడిన వారు, గర్వపు ఆత్మతో నింపబడిన వారిని దయచేసి మీరు స్టేజీలు ఎక్కించకండి. ఎందుకంటే అక్కడ దేవుని కార్యాలు జరగవు. ఎందుకంటే అతడు జీతానికి పాత్రుడే. నీకు తోచింది నువ్వు ఇస్తావు, నీ దగ్గర ఉన్నది నువ్వు ఇస్తావు. అలాగే నీవేం అన్యాయం చేయవు. తప్పకుండా అతనికి ట్రావెలింగ్కి, అతనికి కావలసినటువంటి పోషణకు కావలసినటువంటి కానుక నువ్వు అప్పగిస్తావు. అతను చక్కగా నీకు తోచినటువంటి భోజనం పెడతావు. అయినా కానీ ఈరోజు నా ప్రసంగానికి 10,000 ఏంటి, పెట్టకథలకు 10,000. దేవుని సత్యాన్ని ప్రకటిస్తే మాత్రం ఉండదండి. ఎందుకంటే మేము కూడా ఎన్నో ప్రాంతాలకు వెళ్తాం, ఎన్నో ప్రాంతాలకు తిరిగి మరి మాకు ఇచ్చిన ఉపదేశాన్ని బలముగా బోధిస్తూ ఉంటాం పరిశుద్ధాత్మ సహాయంతో. కానీ వారు ఇచ్చిందే. కొందరైతే మా దగ్గర ఏమీ లేదని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ అక్కడే చిన్న భోజనం చేసేసి ఆశీర్వదించి వచ్చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి. మేము ఈ రోజున ఈ మాట చెప్తున్నాం. ఈరోజు ఒక్కరోజు కాదు, మాకు భూమి మీద ఉన్నంతకాలం కూడా ఇదే విధంగా కట్టుబడతాం. మా ప్రసంగాలకు మేము డిమాండ్ చేయం, మేము అమ్ముకోం. ఎందుకంటే ప్రభు మమ్మల్ని పోషిస్తూ ఉంటాడు. ఒకవేళ వారు ఇచ్చే స్తోమత ఉంటే వారికి ట్రావెలింగ్ ఖర్చులకో లేకపోతే జీవనోపాధికో వాళ్ళకి తోచింది వాళ్ళు ఇస్తారు. లేదు మేము ఇవ్వలేము సేవకుడు అని అంటే మాత్రం మేము సంతోషంగా ఆశీర్వదించి వచ్చేస్తాం. కానీ మనసులో మెచ్చుకో, మా దేవుడు ఎంత స్థాయిలో పెట్టినా మమ్మల్ని ఏ స్థాయిలో తీసుకెళ్ళిపోయినప్పటికీ కూడా దీనికే కట్టుబడి ఉంటాం. కారణం ఏంటో తెలుసా? మమ్మల్ని పిలిచింది దేవుడు, మాలో ప్రవహిస్తుంది పరిశుద్ధాత్మ. ఎందుకంటే మేము వ్యవసాయం చేస్తున్నాం, వ్యాపారం కాదు. మాకు ఇచ్చిన ఉపదేశాన్ని మేము అమ్ముకోం. ఆ ఇచ్చిన ఉపదేశాన్ని మేము విత్తనాలుగా జల్లుతాం. ఏదో ఒక రోజున
ఆ విత్తనాలు అక్కడ వింటున్నటువంటి వారిలో కనీసం ఒక్కరిలో అయినా పరివర్తన వస్తే, ఒక్కరిలో అయినా ప్రవర్తన మార్చుకుంటే చాలు, అది మాకు ప్రతిఫలం. అక్కడ ఉన్నటువంటి పిలిచిన సేవకుడు సంతోషించి అక్కడ దేవుని పని జరిగిందని ఆనందిస్తే చాలు. కాబట్టి ముఖ్య ప్రసంగులుగా, పెద్ద పెద్ద స్పీకర్లుగా పిలువబడుతున్నటువంటి వారిని దయచేసి మీరు గుర్తించండి. వారిని పిలిస్తే జనం వస్తారని, వారిని పిలిస్తే మంచి సభలు సక్సెస్ అవుతాయని ఇలాంటి మరి ఆలోచనలు మానుకుని దేవుని ఉపదేశాన్ని అందించి, దేన్ని ఆశించక నీవిచ్చిన దాన్ని తీసుకుని సంతోషంగా వెళ్ళే సేవకుని గుర్తించండి. అలా చేస్తే నీ గ్రామం రక్షించబడుతుంది, నీ యొక్క సంఘం దీవించబడుతుంది, అక్కడ నువ్వు పెట్టిన సభలకు న్యాయం జరుగుతుంది. గమనించండి, ఈ రోజున వ్యాపారస్తులు ఎక్కువైపోయారు, వ్యవసాయం చేసేవారు తక్కువగా ఉన్నారు. గమనించి ముందుకు సాగాలని కోరుతూ నీ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా మనోనేత్రాలు తెరుచునుగాక. ఆమేన్.